ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై వస్తున్న ఈ ఓం 3D ఫిల్మ్ గురించి నా మనసుకు దగ్గరైన సినిమా ఇది. నా ఫ్రెండ్స్ ఫిల్మ్ ఇది. 2 ముక్కలు దాని గురించి మాట్లాడాలి నేను. ఎన్టీఆర్ ఆర్ట్స్ అనగానే ఏ సినిమా పెడితే ఆ సినిమా తీయలేదు ఇప్పుడు వాళ్ళు. టైం తీసుకున్నా సరే ఒక ప్రెస్టీజియస్ ఫిల్ము, వాళ్ళకి మనసుకు నచ్చి టెక్నికల్ వాల్యూస్తో మంచి కథతో తీసిన బ్యానర్ ఎక్కువ అది. అలాంటి బ్యానర్కి వెరీ ప్యాషనేట్ టెక్నీషియన్, మంచి సినిమాటోగ్రఫరు, మంచి కథ తెలిసిన సునీల్, ఈ 2 కాంబో ఎలా ఉంటుందో నాకు తెలుసు. అలాంటి ఎన్టీఆర్ ఆర్ట్స్ అంత టేస్ట్ఫుల్ బ్యానర్కి ఇలాంటి ప్యాషనేట్ టెక్నీషియన్ యాడ్ అయితే సినిమా ఎలా ఉంటుందో నాకు తెలుసు. అండ్ ఫస్ట్ నేను ఈ సినిమాకి రైటర్గా పనిచేయాల్సి ఉంది. కానీ ఆ టైంకి నాకు డైరెక్షన్ ఛాన్స్ రావడం వల్ల నేను మిస్ అయ్యాను ఆ సినిమా రాయడం. నేను కథగా యాజ్ అ రైటర్గా ఫస్ట్ ఆ కథ గురించి మాట్లాడాలి. అన్ని కమర్షియల్ వాల్యూస్తో, ఎక్స్ట్రాడినరీ ఎమోషన్స్తో, హై టెక్నికల్ వాల్యూస్తో ఉన్న సినిమా. నేను ఆ ప్రాజెక్ట్లో నేను ఒక భాగం అవ్వనందుకు నేను చాలాసార్లు బాధపడేవాడిని. కానీ పక్కన నాకు డైరెక్షన్ ఛాన్స్ రావడం వల్ల నాకు మిస్ అయింది అది. అలాంటి సినిమా అంటే ఆ సినిమా గురించి ఎందుకు చెప్తానంటే నేను మిర్చి షూటింగ్లో ఉన్నప్పుడు ఆ సినిమా షూటింగ్ అయిపోయింది. వాళ్ళ షూటింగ్ పార్ట్ అంతా. నా సినిమా రిలీజ్ అయిపోయింది, 100 రోజులు అయిపోయింది. బట్ వాళ్ళు 1 year నుంచి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నారంటే ఎంత రిస్క్ చేసి ఒక మంచి కథకి ఇలాంటి టెక్నికల్ వాల్యూస్ యాడ్ చేయాలి, హాలీవుడ్ స్టాండర్డ్స్ ఇవ్వాలి, ఇంత కమర్షియల్ కథకి హాలీవుడ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ తపన అన్నీ పక్కన పెట్టి ఇంత టైము ఇంత మనీ పెట్టుకుని వాళ్ళు ఇలాంటి సినిమా తీయటం అనేది మనందరం దీన్ని ప్రోత్సహించాలి. అంటే మనకు ఒక ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్న వాళ్ళ అంత ప్యాషన్ని మనం కూడా అంత ప్యాషనేట్గా వి షుడ్ బ్యాక్ దమ్ అండ్ వి షుడ్ ప్యాట్ దేర్ షోల్డర్స్ ఆల్వేస్. ఈ సినిమాని ఒక రేంజ్ తీసుకెళ్లాల్సిన బాధ్యత మనదే అనిపించింది నాకు. నేను ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని చూస్తాను ఈ సినిమా. ఎందుకంటే ఈ సినిమా కథ నాకు తెలుసు కాబట్టి డెఫినెట్గా ఈ కథకి ఒక 3D అనేది యాడ్ అయితే ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు. ఆ సినిమా పనిచేసిన వాళ్ళంతా ఎలా వెయిట్ చేస్తున్నారో ఈ సినిమాని చూద్దామని నేను కూడా అలా వెయిట్ చేస్తున్నాను. నేను డెఫినెట్గా తెలుగు ఇండస్ట్రీని ఇంకొక మెట్టు ఎక్కించే సినిమా ఇది. స్టాండర్డ్స్ పరంగా డెఫినెట్గా ఇంకో లెవెల్ తీసుకెళ్లే సినిమా ఇది నమ్ముతున్నాను నేను. ఇది వన్స్ అగైన్ మై హార్టీ కంగ్రాట్స్ అండ్ ముందే చెప్తున్నాను కంగ్రాట్స్ అని ఆల్ ది వెరీ బెస్ట్ టు ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ఓం 3D. అందరం ఈ సినిమా రాగానే దీన్ని ఆశీర్వదించి దీన్ని విజయవంతం చేసి